వెల్కమ్ బ్యాక్ టు అంజలి రెడ్డి బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ దొండకాయ చట్నీ ఎలా చేస్తాను చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసి వంకాయలు బాగా కట్ చేసుకుని చీరకులు దాంట్లో మసాలా పెట్టుకుని ఆయిల్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం జీలకర్ర వేసుకొని ఈ వంకాయల్లో ఎర్రగడ్డ తెల్లగడ్డ అల్లం పేస్ట్ కొంచెం కొబ్బరి ధనియాల పొడి వేసి మసాలా చేసుకున్నాను. అది వంకాయలు పెట్టి ఆయిల్లో వంకాయలు బాగా ఫ్రై అయ్యాక ఆ మసాలా వేసి అది ఒకసారి కలిపి అందులో కొంచెం కారము కొంచెం పసుపు కారం 3 టేబుల్ స్పూన్స్ వేసాను, చిన్న స్పూన్. 1 స్పూన్ పసుపు వేసి కలిపి చింతపండు వేసి కొంచెం నీళ్ళు కలిపి పోయాలి. అది హోల్ బాయిల్ ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా బాగా ఉడికాక అందుకని బాగుంది, ఎందుకంటే వంకాయ కొంచెం పెద్దగా ఉన్నాయి. రాయలసీమలో ముళ్ళ వంకాయలు ఇవి. ఆవిరి పట్టేసింది తీసేటప్పుడు కూరగా. అప్పుడు కొత్తిమీర వేసుకొని బంద్ చేసేసుకున్నారు. అట్లా ఆయిల్ వచ్చిందంటే కూర రెడీ అయినట్టు. కొంచెం కొత్తిమీర కంప్లీట్. దొండకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు. శనగపప్పు, తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పు కొంచెం చింతపండు వేసి వేయించుకున్నాను. ఇవన్నీ ఒకసారి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పచ్చి కొత్తిమీర, దొండకాయలు బాగా కట్ చేసి అందులో కొంచెం నువ్వులు వేసి బాగా వేయించాలి. దాన్ని ఒకసారి బ్లెండ్ చేసుకున్న తర్వాత తాలింపులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ముందుగా వేసి ఈ పేస్ట్ అయిపోయింది దొండకాయది చట్నీ అది అందులో వేసేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.